డాక్టర్ లోకేశ్వర్ డాక్టర్ కేర్ హోమియోపతి నుండి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్యకాలం లోపల చాలామంది కేసెస్ లోపల మేల్ ఎస్పెషల్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ చూస్తున్నాం అనమాట. దాని లోపల ఎక్కువగా కేసెస్ని ఎలా వస్తున్నాయంటే మన దగ్గరికి ఈ రీసెంట్ టైంలో కేసు చూశాను. ఏజ్ అబౌట్ అనేది 26 ఇయర్స్, అంతే, జస్ట్ 26 ఇయర్స్. ఈ 26 ఇయర్స్ లోపల మ్యారేజ్ అయ్యి ఓన్లీ 1 మంత్ కూడా కాలేదు. సో 1 మంత్ కూడా కాలేదు, ఇమ్మీడియట్లీ మన దగ్గరికి రావడం జరిగిందనమాట. సో అతని ప్రాబ్లం వచ్చేసి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్. సో వీర్యం త్వరగా పడిపోతుందనే ఉద్దేశంతో మన దగ్గరికి రావడం జరిగిందనమాట. సో వయసు చూస్తేనేమో చాలా చిన్న వయసు, 26 ఇయర్స్. రీసెంట్లీ మ్యారేజ్ అయింది, 1 ఇయర్ కూడా కాలేదు, ఓన్లీ 1 మంతే అయింది. సో ఈ 1 మంత్ టైంలోనే అతను ఎవరికి చెప్పుకోవాలి, ఇంట్లో చెప్పుకుంటేనేమో ఏమంటారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి బాధ. వైఫ్ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఇప్పుడు సెక్స్లో చేయలేను, తను ఏమనుకుంటుందని ఒక బాధ. సో ఇలాంటి కండిషన్ తోటి చాలామంది వస్తున్నారు. రీసెంట్ టైం లోపల కూడా ఒక కేసు మన దగ్గరికి రావడం జరిగిందనమాట. ప్రాణేష్ అనే ఒక అబ్బాయి వచ్చారు మన దగ్గరికి. సో అతనికి వచ్చినటువంటి సమస్య ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఏజ్ 26 ఇయర్స్. ఈ అబ్బాయి వచ్చేసి ప్రీవియస్లీ నేను అంటే ఇన్ జనరల్గా రావడం, సార్ మొహమాటంతో మన దగ్గరికి రావడం. సో మనకు సార్ పిల్లల గురించి ఎన్ని రోజుల తర్వాత అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగలేక పిల్లలకి ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అంటే డాక్టర్కి కూడా ఓపెన్గా చెప్పుకోలేనంత సిగ్గు బీడయంతో మన దగ్గరికి రావడం జరిగింది. సో అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో ఏంటనంటే ఒకవేళ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ ఉన్నా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గర మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. సో అతని విషయం లోపల కూడా సేమ్ థింగ్, అతన్ని కూర్చోబెట్టి ఫస్ట్ ప్రాపర్గా అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి యాంగ్జైటీ ఉంటుంది అనమాట. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనగానే ఏమనుకుంటారు, నా వయసుకి నేను చెప్పొచ్చో చెప్పకూడదు అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. అలా బాధపడాల్సిన అవసరం లేదు. సేమ్ థింగ్ అతని కేసుని కూడా మొత్తం అనాలిసిస్ చేస్తూ, కేస్ స్టడీ చేస్తూ, కేసు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటే, సార్ నాకు రీసెంట్లీ అతను చెప్పిన విషయం ఏంటంటే రీసెంట్లీ 1 మంత్ కూడా కాలేదు సార్ నా మ్యారేజ్ అయ్యి. సో ఈ 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్, నేను ఏం చెప్పుకోవాలి వైఫ్తో. వైఫ్ ఏమో ఇంకా ఏంటి ఇలేనా, ఇంతేనా పరిస్థితి, ఇలా ఉంటే ఎలా, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటాను ఈ ఇబ్బంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో అతను వైఫ్ని కన్విన్స్ చేసుకొని లేదు దీని ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పేసి మన దగ్గరికి రావడం జరిగింది. సో ఇలా మీకు కూడా ఉంటేను నిర్మోహమాటంగా మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఏంటి అతని ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే అతనికి ఉన్నటువంటి హ్యాబిట్స్ లైక్ 26 ఐటీ ఎంప్లాయీ, నైట్ షిఫ్ట్ ఎక్కువ చేసేవాడు, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు కూడా అతనికి ఉండేది. బట్ రీసెంట్ టైం లోపల బిఫోర్ మ్యారేజ్ 6 మంత్స్ నుండి స్టాప్ చేశాను సార్ అని అన్నారు. కానీ ఆ 6 మంత్స్ బిఫోర్ కూడా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. సో దాని ఎఫెక్ట్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అతనికి ఉన్నటువంటి అలవాట్లు ఏంటంటే ఎక్కువగా వీడియోలు చేయడం, ఫోన్లో ఎక్కువ వీడియోలు చూస్తూ ఉండడం, దాంతోపాటు మాస్టర్బేషన్ అలవాటు అనేది ఎక్కువగా ఉండడం, హస్తప్రయోగం అనేది ఎక్కువగా ఉండడం. సో కంటిన్యూస్గా డైలీ టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉండడం. ఇది ఒక రకమైనటువంటి ఏమవుతుందంటే ఒకసారి అలవాటుగా మారిపోయిందనంటే దాన్ని ఆపుకోవడం అనేది ఎవరికైనా అసాధ్యంగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి. అంటే హస్తప్రయోగం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వస్తుందని కాదు, దాని లోపల కూడా కొన్ని రకాలైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, మన శరీరం లోపల కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం కానీ, అండ్ కొన్ని రకాలైనటువంటి ఆతృత, యాంగ్జైటీ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ ఆ అబ్బాయి విషయంలో కూడా అంటే వారి విషయంలో కూడా జరిగింది. సో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లమ్ అంతా మనతో చెప్పడం జరిగింది అనమాట. సార్ 1 మంత్ అయింది, ఇంకా మేము పిల్లల గురించి ప్లాన్ చేసుకోవాలా, ఇలా స్టార్ట్ చేయడం అతను. సో మీరు కూడా మొహమాట పడకండి, ఒక ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా మనం తెలుసుకున్న తర్వాత దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది యూజువల్గా ఎందుకు వస్తుంది అని అంటే మన శరీరం లోపల వైటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సైకలాజికల్గా ఎక్కువగా టెన్షన్ ఉన్నా కానీ, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నా కానీ, ఒక రకమైన డిప్రెషన్ ఉన్నా కానీ దానివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చినటువంటి పార్ట్నర్తో ఉన్నటువంటి రిలేషన్ ప్రాపర్గా లేకపోయినా కానీ మనం ఒక రకమైనటువంటి యాంగ్జైటీకి లోన్ అవుతాం, దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటాం. సో ఇలాంటి యాంగ్జైటీ ఉన్నప్పుడు కూడా సెక్షువల్గా త్వరగా వీర్యం పడిపోవడం అనేది మనం చూస్తుంటాం అనమాట. సో ఫస్ట్ పార్ట్నర్ తోటి సెక్స్ అనేది ఒక డైరెక్ట్ ఏదో యాక్షన్ కాదు, ఇది మన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి వే అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే
యాంగ్జైటీ ఉన్నా కానీ, టెన్షన్లో ఉన్నా కానీ, డిప్రెషన్లో ఉన్నా కానీ, ఇలాంటి ఉన్నప్పుడు కూడా సెక్షువల్గా ఎరెక్షన్స్ వచ్చినా కానీ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది అవ్వడానికి అవకాశం ఉంది, తొందరగా వీర్యం పడిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదో పనిగా గబగబా చేసే పని కాదు ఇది, మనసు ప్రశాంతంగా ఉండి చేసేటువంటి పని అనమాట. సో సైకలాజికల్గా ఎక్కువ టెన్షన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, స్లీప్ ప్రాపర్గా లేకపోయినా దానివల్ల కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ పోతే ఎక్కువగా మనకున్నటువంటి అలవాటు లోపల ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అండ్ దాంతోపాటు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్ అలవాటు ఉండడం, దీనివల్ల కూడా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రీవియస్ హిస్టరీలో మనకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు మనకు ప్రీవియస్లో వచ్చినటువంటి అంటే లైక్ ఎక్కువ రికరెంట్గా జాండీస్ రావడం కానీ, రికరెంట్గా కొన్ని రకాలైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మన శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. రికరెంట్గా ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్ కానీ, లేదా ప్రీవియస్లీ కోవిడ్ టైం లోపల కోవిడ్ ఉన్న వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం అనమాట. సో ఇలాంటి హిస్టరీ ఉన్నా కానీ, ప్రీవియస్లీ క్రానిక్ ఇల్నెస్ లైక్ సైనసైటిస్ కానీ, అలర్జీస్ కానీ, ఆస్తమా కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ లోపల కూడా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అండర్లైన్ కాజ్ ఏంటి అనేది మనం ఫస్ట్ ప్రాపర్గా గుర్తించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే ఇవన్నీ కూడా దానికి అంటే నాకున్న రెస్పిరేటరీ ప్రాబ్లమ్కి సెక్షువల్ వీక్నెస్కి సంబంధం ఉందా అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ వాటికి వల్ల అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సైనస్కి వాడేటువంటి మెడిసిన్స్ వల్ల కూడా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ రికరెంట్గా ఫీవర్కి ఎక్కువగా యాంటీబయాటిక్ వాడడం వల్ల కూడా రోగనిరోధక తగ్గిపోయి కూడా దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో కాజ్ అనేది పర్టికులర్గా ఇది అని మనం నిర్ధారించుకోవాల్సింది ఎలా అని అంటే డాక్టర్ని కన్సల్ట్ అయినాక ఏంటి ప్రాబ్లం అని మనకు తెలుస్తుంది అనమాట. సో ప్రీమేచ్యూర్ ప్రాబ్లం ఉందనంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా మన శరీరం లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది ప్రాపర్గా లేకపోయినా కానీ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ టెస్టోస్టెరాన్, ఈ టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది ప్రాపర్గా లేకపోయినా కానీ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శరీరానికి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఒబేసిటీ, శరీర బరువు అనేది పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన సందర్భాల కూడా ఒబేసిటీ వల్ల కూడా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కారణం ఏంటి అనేది మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. శరీరానికి అంటే హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉన్నామా లేదా, దాంతోపాటు మన ఇమ్యూనిటీ లెవెల్స్ ప్రాపర్గా ఉన్నాయా, శరీరం లోపల విటమిన్స్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లైక్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కూడా హైపోథైరాయిడ్ కండిషన్ వల్ల కూడా మనకు సెక్స్ చేయాలనేటువంటి కోరిక కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఈ థైరాయిడ్ డిజార్డర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉన్నా కానీ మనకు ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ కండిషన్ లోపల కూడా రీసెంట్ టైం లోపల చాలామంది లోపల చూస్తున్నాం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం మన దగ్గరికి వస్తే మనం చేయించేటువంటి రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా డయాబెటీస్ ఉందని కూడా మనం గుర్తించిన కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇలా తొందరగా నీరసంగా ఉంటుంది, సెక్స్ చేయాలని కోరిక లేదు, అంటే సెక్స్ చేయాలని పార్టిసిపేట్ చేస్తున్నాం, త్వరగా వీర్యం పడిపోతుంది అనే సందర్భాల లోపల కూడా చాలామంది లోపల కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా గుర్తించిన కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఏంటనంటే ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్సే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ రీసెంట్ మ్యారేజ్ అయింది, ఈ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు, డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే ఈ సెక్స్ అనేది ఏంటంటే మీ ఒకరికే కాదు, మీ పార్ట్నర్కి కూడా చాలా రకాలటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇమీడియట్లీ మ్యారేజ్ అయిన తర్వాత వితిన్ 1 monthలో కూడా డివోర్స్ వరకు వెళ్ళే కేసెస్ కూడా మనం చూస్తున్నాం. దానికి గల కారణాలు ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో ఉన్నటువంటి పార్ట్నర్స్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం, సెక్షువల్ సంబంధం అనేది ప్రాపర్గా లేనప్పుడు దానివల్ల మీ యొక్క పర్సనల్ లైఫే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.